ఏపీలో పొలిటికల్ అరాచకాలు ఓ స్థాయికి వెళ్లారు. హింసాత్మక ఘటనలు హద్దులు దాటాయి. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమానే ఇలా గీత దాటేలా చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది. ఘటనలపై తరువాత ఏపీ సీఎస్, డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేయడం, ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి. హింసకు మీరంటే మీరు కారణమని వైసీపీ, ఇటు టీడీపీ వాదోపవాదాలు చేసుకున్నాయి కూడా. దమ్ముంటే వెబ్ కాస్టింగ్ వీడియోలు బయట పెట్టాలన్నారు. సీన్ కట్ చేస్తే పల్నాడులో ఓ వీడియో బయటపడింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఎక్కడిది ధైర్యం? ఈవీఎం పగలగొడితే గెలిచే పరిస్థితి ఉంటుందా? ఏపీలో తెరపైకి ఎన్నికల విధ్వంసాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్న వీడియోలు. ఈవీఎం పగలకొట్టిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తప్పులను ప్రతిపక్షాలపై నెట్టేలా ప్లాన్లు. కేసు పెట్టని పోలీసులు, వణికిన పోలింగ్ సిబ్బంది. ఇదేనా పల్నాడులో ప్రజాస్వామ్యం? రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ఇలాగేనా? పల్నాడు రాజకీయం ఎప్పుడూ రక్తసిక్తంగానే ఉంటుంది. అయితే ఈసారి వేరియేషన్ కోసం చిన్న చేంజ్ చేశారు. అదే గీత దాటడం. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పోలింగ్ కేంద్రాల్లో దౌర్జన్యం చేయటం, ఓటర్లను బెదిరించడం ఇలాంటి అరాచకాలన్నీ జరిగాయి. మాకేం తెలియదు, పైగా అంతా అవతలి పార్టీ వాళ్లే చేశారన్న వాదనను కూడా వినిపించారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీన్లో కనిపిస్తున్నది మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 4 సార్లు మాచర్ల ఎమ్మెల్యే. కానీ ఓటమి భయంతో ఏం చేస్తున్నారో చూడండి. ఈవీఎంను, వీవీప్యాట్ను నేలకేసి బాదుడు బాధేశారు. దెబ్బకు పగిలిపోయాయి. అంతే, అందరినీ బెదిరించుకుంటూ సింపుల్ గా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే పోలింగ్ రోజు పిన్నెల్లి చేసిన విధ్వంసమేంటో బయటకొచ్చింది. ఇది వైరల్ గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగాల్సొచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు గ్రామంలోని 202 నెంబర్ పోలింగ్ కేంద్రం ఈ విధ్వంసానికి సాక్ష్యంగా నిలిచింది. ఒక ఎమ్మెల్యే సరాసరి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఇలా ఈవీఎం ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన అనుచరులు వార్నింగ్లు కూడా ఇచ్చారు. టీడీపీ ఏజెంటుపై అదే రోజు బూత్ బయటే గొడ్డలితో పిన్నెల్లి అనుచరులు దాడి చేశారంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజు జరిగిన హింసాత్మక ఘటనలతో పిన్నెల్లి, ఆయన సోదరు వెంకట్రామిరెడ్డిని 14న హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అర్ధరాత్రి వారిద్దరూ ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. వారిద్దరూ ఇంట్లో లేరని పోలీసులు తాపీగా చెప్పుకొచ్చారు. పిన్నెల్లి సోదరులు పరారీ అన్న ప్రచారం జరగటంతో తాము హైదరాబాద్లోనే ఉన్నామని, ఎక్కడికి వెళ్లలేదని వీడియోలు రిలీజ్ చేశారు. సిట్ రంగంలోకి దిగిన ఈ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం అత్యంత సమస్యాత్మకమైతే కేవలం 2 పోలీసులను కాపలాగా పెడతారా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. నిజానికి తమకు ఏమీ తెలియదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అంతా టీడీపీ వారే హింసకు కారణమయ్యారని ఆరోపించారు. కానీ వెబ్ కాస్టింగ్ కెమెరాల్లో మాత్రం ధ్వంసరచన అంతా బయటకు రావడంతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరి వీటికి పిన్నెల్లి ఇచ్చే జవాబేంటి? ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఎలా సమర్థించుకుంటారు? సాధారణంగా అధికార మార్పిడి జరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తేనే హింస చెలరేగుతుందన్న అభిప్రాయం ఉంది. అది నిజమే అన్నట్లుగా ఎక్కడ ఓడిపోతారోనన్న భయంతోనే ఇంతకు తెగించారని టీడీపీ కూటమి నేతలంటున్నారు. అయితే పిన్నెల్లి మాత్రం తాము ఏమీ చేయలేదని సమర్థించుకున్నారు. స్పెషల్ ఎంక్వైరీ వేస్తే ఎవరేం చేశారో తెలుస్తుందన్నారు. ఇదే అసలు ట్విస్ట్. ఇక్కడ మేము ప్రేరేపించి మేము చేసింది కాదు. ఆ గ్రామాల్లో మీరు పోయి అడిగినా కూడా, ఏదైతే నేను చెప్పిన 4 గ్రామాలు, గొడవలు జరిగిన 4 గ్రామాల్లో మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పోయి అక్కడ ఉన్న ఎస్సీలను అడగండి, ఎస్టీలను అడగండి, బీసీలని, మైనారిటీలని ఏం జరిగింది అడిగితే వాళ్ళు వాస్తవం చెబుతారు. ఇవన్నీ కప్పిపుచ్చి కొంత మీడియాలో దుష్ప్రచారం చేసి మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయినాం, మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయాం. టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు పోతుబలంతో జరిగింది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళందరి మీద చట్టపర చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ చేయమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా కలిసి కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. పోలింగ్ రోజునే పిన్నెల్లి విధ్వంసాలు చేయడంపై పోలింగ్ బూత్ బయట ఓ మహిళ ఎమ్మెల్యేను ధైర్యంగా నిలదీశారు. అయితే ఆమె పైన మాటల దాడి పెంచారని అంటున్నారు. సీన్ కట్ చేస్తే మ్యాటర్ సిఎస్సి దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడైతే మాచర్లలో హింసాత్మక ఘటనలు జరిగాయో వాటిని పోలీసులు నిలువరించకపోవటం, ఇవన్నీ ఘటనలపై సిఎస్సి సీరియస్ అయింది. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ కెమెరాలో ఎమ్మెల్యే చేసిన పనంతా రికార్డ్ అవడంతో విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా ఈసీ నుంచి ఆదేశాలందాయి. నిజానికి ఈవీఎంల ధ్వంసం జరిగిన ఘటనల్లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కానీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మాత్రం యాక్షన్ తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీన్లోకి దిగడంతో చర్యలు మొదలయ్యాయంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.